కొత్త చిగురులు వేస్తూనే ఉన్నాయి. కొంచెం నిప్పు, కొంచెం నీరుల కష్టాలు సుఖాలు, కాలగమనంలో ఎన్నో మిశ్రమ అనుభూతులు. అయినా ఆగనంటూ కాలం నడిచిపోతూనే ఉంది. శోభకృతాన్ని దాటి విశ్వావతి రానే వచ్చింది. మట్టి కొండలోని ముగ్గంతా అవజేసి ముగ్గుల రూపంలో మా ఆవిడ నడుము పట్టేసిందంటూ మంచం ఎక్కేసింది. గత సంవత్సరం పయనంలో కొన్ని మజిలీలు, రాబోయే సంవత్సరంలో కూడా తప్పని మలుపులు, ప్రతి మలుపులోనూ తప్పని ఓటమి గెలుపులు. ఓటమి గెలుపుల మిశ్రమమే జీవితం అనే ఉగాది పచ్చడి. మావి చిగురు కోసం బయలుదేరితే ఎక్కడ ఉన్నాయి కాలుష్యం లేని మామిడి చెట్లు, ఎక్కడ ఉంది కలుషితం కాని వేపపోత. అక్కడ కూడా ఆ షడ్రుచుల కలయికలో కూడా సమస్తం కాలుష్యమే. అనవసరపు ఆలోచనల్లో మెదడును బరువెక్కించడం అంటూ మా ఆవిడ మళ్ళీ మందలించింది. అనవసరపు ఆలోచనలతో మెదడును బరువెక్కించడం అంటూ మా ఆవిడ మళ్ళీ మందలించింది. గత కాలపు చేదు అనుభూతులతో నీ మనసును నింపకు. నిశాకవుల ఊహల్లో నవ్యతారలా నడిచి వచ్చింది బహుశా ఈ నూతన సంవత్సరం. కవిత్వం రాయడమే ఒక నిశ ఈ కవులకు. కొత్త ఆశలతో, కొంగొత్త ఊపిరితో నూతన వత్సరం. రచయితలదేముంది, కలంతో కళలను కూడా అద్దుతారు, రంగులతో దిద్దుతారు. రచయితలదేముంది, కలంతో కళలను దిద్దుతారు, రంగులను అద్దుతారు. ఊహలలోనే వారు నవనూతన స్వర్గాన్ని సృజిస్తారు. వాస్తవంలో మాత్రం జనులు కిందకు దిగుతారు. అతివృష్టి, అనావృష్టి, కరువులు అన్నీ మామూలే. అవినీతి, అంతర్యుద్ధాలు, సమరాలు కూడా సరా మామూలే. నేల నొచ్చుకుందని పండుటాకులు రాలకుండా ఆగవు. నేల నొచ్చుకుందని పండుటాకులు రాలకుండా ఆగవు. ఈ లైను స్మైల్ గారి కవిత నుంచి తీసుకున్నానండి. నీకు నచ్చలేదని పయనించే కాలం కూడా ఆగిపోదు. అన్నీ మరిచిపోయి ఆనందంగా స్వాగతించు మనుషుడా. ఈ రాబోయే విశ్వావసు అందరికీ శుభమే కలుగుతుందని చెప్పేసి భావించు మనుషుడా.